రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బీమాపై మండలిలో ప్రభుత్వాన్ని అరుణ్ కుమార్ ప్రశ్నించారు. మోంధా తుఫాన్తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని చెప్పారు. గత ప్రభుత్వంలో సబ్సిడీని 12,000కు తగ్గించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక 25,000కు పెంచారని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. పంట ప్రీమియం స్టేట్ గవర్నమెంట్ చెల్లించకుండా ఉండటం వల్ల రైతులందరూ కూడా చాలా నష్టంలో ఉన్నారు అధ్యక్ష. 2024లో 28 కోట్లు కట్టాలి, కట్టలేదు. 2025లో ఖరీఫ్లో 172 కోట్లు కట్టాలి, కట్టలేదు. అదేవిధంగా ఇంకా తుఫానుకు వద్దాం అధ్యక్ష. ఇవి మొందా తుఫాను కానీ దిత్వా తుఫాను కానీ ఈ తుఫాను బాధితులకి పంటకి ఎవరికి కూడా ₹1 చేతికి రాలేదు అధ్యక్ష. కరువు నష్టం రాలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఒక హెక్టార్కి పత్తి, వేరుశెనగ, వరి, చెరక్కి 17,000 రూపాయలు హెక్టార్కి ఇస్తే ఈ పెద్ద మనుషుల పరిపాలనలో 17,000 నుంచి మళ్ళీ 12,000కి తగ్గించారు అధ్యక్ష. 17,000 నుంచి పెంచాలి, కానీ 17,000 నుంచి 12,000కి తగ్గించారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. విజయవాడలో బుడమోరే వరదలు వచ్చాయి అధ్యక్ష, మీ అందరికీ తెలుసు. చాలా వరకు రైతులు నష్టపోయారు. ఆ రోజు ఆలోచన చేసి 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈ పంటలకి ఏవైతే నేను చెప్పానో, మేము 17,000 ఇస్తే మీరు 12,000కి తగ్గించారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని 25,000 రూపాయలకి పెంచాం అధ్యక్ష. మొన్నను జీవో కూడా ఇచ్చాం. ఇచ్చి బుడమేరు వరదల్లో 24 గంటల్లో, వారం రోజుల్లో మొత్తం సర్వే చేసి 370 కోట్లు నష్టపరిహారం రైతులకు ఇచ్చాం అధ్యక్ష.